అవగాహన కార్యక్రమాలు ఇలాగ రన్నింగ్ ఒక వాక్థాన్ లాగా చేయటం, హ్యాక్థాన్ లాగా, అలాగే ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేసినా కూడా దీని ఉద్దేశం ఏంటంటే యువత మీరు 10 మందికి చెప్పగలుగుతారు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. దీని ఇంపాక్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా చిన్నగా గాంజా లాంటివి తాగుతుంటారు, మీకు తెలిసిన వాళ్ళు కానీ బయట ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని తీసుకెళ్లి దాంట్లో ఇరికించేస్తారు. ఏదో చిన్న ప్యాకెట్ ఇస్తారు, అక్కడ వెళ్ళిపోయి దీన్ని ఇచ్చేసే డెలివరీ చేయ నా ఫ్రెండ్ కానీ. మీరు జాగ్రత్త ఉండాల. మీకు ఏదైనా తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చిన్న చిన్న ప్యాకెట్లు ఇలాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఏముందని పక్క మీరు అడగాలి. అదర్వైజ్ మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, రెగ్యులర్ చేస్తున్నాం కదా. సో చేసినప్పుడు దొరికితే మాత్రం ఇంకా వదిలిపెట్టేది ఉండదు. సో అప్పుడు జైలుకి వెళ్తారు. తెలిసినా తెలియకపోయినా మాదక ద్రవ్యాల అంటే వీటిని డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది చాలా నేరం అది. అందుకని మీ అందరికీ ఒక అవగాహన కార్యక్రమం, అలాగే విజయనగరం ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. మీరు యూత్ ఉన్నారు, మీ కాలేజెస్ స్కూల్స్ ఎక్కడెక్కడ మీరు చదువుకుంటున్నారు, ఆ చుట్టూ ఇంకా రాని వాళ్ళకి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ గాంజా యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో దీన్ని టచ్ చేసినా చూసినా తాగినా బీడీల్లో సిగరెట్లో పెట్టుకొని తాగుతారు వీటిని. సో దీని గురించి మీకు ముందుగా తెలియాల్సింది అంటే గాంజా అనేది ఆకుల్లాగా ఉంటుంది, మన బంతి పువ్వుల ఆకుల్లాగా ఉంటుంది, ఈ చెట్టు ఆకుల్లాగా ఉంటుంది. దాన్ని కట్ చేసి సిగరెట్లో తాగటం, బీడీల్లో పెట్టుకొని తాగటం అతనికి మందు తాగినటువంటి మత్తు వస్తుంది. దానికోసం ఇది ప్రొహిబిటెడ్, చట్ట ప్రకారం ఇది నేరం.